పెద్దపల్లి డిస్ట్రిక్ట్ సార్. నాది బీటెక్ బీఎడ్ కంప్లీట్ అయిపోయింది. రీసెంట్గా గురుకుల బోర్డ్ అప్లై చేసుకోమని వాళ్ళ యాక్చువల్గా అప్లికేషన్ ఉంటే మాకు ఎలిజిబుల్ ఉంటుందనే విషయం తెలిసే నేను అప్లై చేసి ఎగ్జామ్ రాసి దాంట్లో మెరిట్ కూడా సాధించాం సార్. ఈరోజు 1:1 లిస్ట్లో దాదాపుగా 100 మెంబర్స్ ఓన్లీ బీటెక్ బీఎడ్ వాళ్ళని విత్ హెల్లో పెట్టడం చూసి నిజంగా షాక్ అయ్యాం సార్. అది ఎందుకు పెడుతున్నారు? అలా ఎలిజిబిలిటీ లేకపోతే 2 ఇయర్స్ బీఎడ్ ఎందుకు అలో చేశారు? అండ్ ఈ దాదాపుగా 2022లో వచ్చిన నోటిఫికేషన్కి 2 సంవత్సరాలు ఎగ్జామ్ అదంతా కాలయాపన చేసి ఈరోజు 2024లో అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు సార్. అది కూడా 675 మెంబర్స్ సెలెక్టెడ్ లిస్ట్లో ఉంటే మ్యాథమెటిక్స్లో దాంట్లో దాదాపుగా 100 మెంబర్స్ని విత్ హెల్లో పెట్టి వాళ్ళకు అపాయింట్మెంట్స్ ఇవ్వకుండా ఆపుతున్నారు సార్. దీని ఉద్దేశం ఏందో మాకు అర్థం కావటం లేదు సార్. ఆ హౌల్లో పెట్టుకున్న జాబ్స్ని వాళ్ళు